ఒకప్పుడు ఒక కోతి నది ఒడ్డున ఉన్న చెట్టుపై నివసించేది. ఆ చెట్టు మీద తీపి పండ్లు పండేవి. కోతి ప్రతిరోజూ వాటిని తిని కొన్నింటిని సరదాగా నదిలోకి విసిరేది. ఆ నదిలో ఉండే మొసలి ఆ పండ్లను తిని చాలా ఇష్టపడ్డాడు. ఒకరోజు మొసలి కోతితో ఇలా అంది, "నువ్వు వేసే పండ్లు చాలా రుచిగా ఉంటాయి. ప్రతిరోజూ కొంచెమిస్తావా?" అని అడిగాడు. కోతి సంతోషంగా అంగీకరించింది. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. మొసలి ప్రతిరోజూ కోతితో గడపడం ప్రారంభించాడు. ఇంట్లో భార్యను మర్చిపోయాడు. మొసలి భార్య కోపంతో, "ఆ కోతి వల్ల నా భర్త నన్ను మర్చిపోయాడు. ఆ కోతి లేకుంటే నా భర్తను తిరిగి పొందగలను" అని అనుకుంది. ఒకరోజు ఆమె తలనొప్పి ఉన్నట్టు నటించి, "నా తలనొప్పికి కోతి గుండెతో చేసిన ఔషధమే పనిచేస్తుంది" అని అబద్ధం చెప్పింది. మొసలి తన భార్యను నమ్మి, "నాకొక కోతి స్నేహితుడున్నాడు, అతని గుండె తెచ్చేస్తాను" అని చెప్పాడు. మరుసటి రోజు మొసలి వెళ్లి కోతితో ఇలా అంది, "నా భార్య నీ గురించి ఎప్పుడూ మాట్లాడుతుంది. నిన్ను చూడాలని ఉంది. మా ఇంటికి వస్తావా?" అని అడిగాడు. కోతి కొంత ఆలోచించి, "కాని నేను నీటిలో ఎలా వెళ్తాను?" అని అడిగింది. మొసలి, "నా వెన్నుపైనెక్కు, నేను తీసుకెళ్తాను" అని చెప్పాడు. కోతి నమ్మి మొసలి వెన్నుపైన ఎక్కింది. నది మధ్యలోకి రాగానే మొసలి ఏడ్వడం మొదలుపెట్టాడు. కోతి ఆశ్చర్యంగా, "ఏమైంది స్నేహితా?" అని అడిగింది. మొసలి నిజం చెప్పాడు. "నా భార్యకు నీ గుండె కావాలి." కోతి తెలివిగా స్పందించి, "అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది. నా గుండె నేను చెట్టుమీద వదిలేశాను. దానిని తెచ్చుకోకపోతే ఉపయోగం లేదు" అంది. మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఒడ్డుకు చేరగానే కోతి చెట్టుమీదకి ఎగిరి ఎక్కి నవ్వుతూ, "మొసలి, నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు. కాని నేను నీకంటే తెలివిగా వ్యవహరించాను. మన స్నేహం ఇక్కడితో ముగిసింది" అంది. మొసలి సిగ్గుతో తలదించుకుని నీటిలోకి వెళ్ళిపోయాడు. కోతి చెట్టుమీద కూర్చొని ప్రశాంతంగా చూస్తూ, తెలివితేటలు ఎల్లప్పుడూ మనల్ని ప్రమాదాల నుండి కాపాడుతాయి అని అనుకుంది.